పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. స్తుతి ఘనత మహిమ ఆయనకే చెలునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి దిగి వస్తుంది. దేవుని యొక్క ఆత్మ మిమ్మును కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్ముడు సంచలనాత్మకమైన కార్యాలు మన మధ్యలో జరిగించబోతున్నారు. ఆ గొప్ప అభిషేకం, ఆ కార్యాలు, ఆ సంచలనాత్మకమైన కార్యములను ఇప్పుడు మనం చూడబోతున్నాం. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హో హల్లెలూయా. దివ్య స్వరూపానికే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడా, దిగి రండి. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే నీ ఆత్మ చేత దిగి రండి. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత ఈ స్థలమును కమ్మివేయండి. రిమ్యాలో రెషరిబి కమర హరందురవే షోలె రెవెరి క్రాదో రిఖమ అందురవే. సహోదరి దివ్య దేవుడితో మాట్లాడుతున్నాడు. దివ్య, ఇదిగో నరాల బలహీనతతో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చాలా కాలముగా ఈ బలహీనత నిన్ను వదిలిపోవడం లేదు. ప్రభు ఇప్పుడే నిన్ను తాకి దర్శించి విడుదల చేస్తున్నాడు. యేసు క్రీస్తు యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. రిపీరియా పోలరయ్యనంద్రుతికర అశకర్యనంద్రుదవే. సహోదరి రమ్యశ్రీ దేవునితో మాట్లాడుతున్నాడు. రమ్యశ్రీ, వివాహం కావడం లేదని దిగులుతో ఉన్నావు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని యొక్క కనికరం నీపైకి విడుదలవుతుంది. ఇదిగో త్వరలోనే నీకు వివాహం జరుగుతుంది. ఏమీ దిగులు పడకు, ధైర్యం కలిగిండు. రిమేలియారో రషధెరియన అంకరంధరవే లౌర రియార అగ్రయా దోస ధ్రీనియనందరవే. సహోదరుడా, అగ్రిపరాజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప నీ మీద బహుగా ఉన్నది. ఇదిగో ఒక బిజినెస్ చేయాలని ఆశపడుతున్నావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించి అత్యున్నత స్థానంలో దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. షౌరి లిబ్యూరి కమారా అజంద్రిది టిలియనందురవే. సహోదరి శ్యామల దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ కుమారుడికి వివాహం విషయంలో ఆలోచిస్తూ ఉన్నావు. ఏ విధంగా వివాహం జరిగించాలని తడబడుచున్నావు. ఇదిగో చాలా టెన్షన్ పడుతున్నావు. దేవునితో మాట్లాడుతున్నాడు. శ్యామల, దిగులు పడుకో, నేను దగ్గరుండి నా ఆత్మ ద్వారా నీ కుమారునికి వివాహాన్ని జరిగించబోతున్నాను. భయపడకు, నా కృప నీకు తోడుగా ఉంది. శౌర్య బ్లేడియా ఢోరా రాక ర్యనందుర సుధరవే. అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవా, ప్రతి బిడ్డను మీరు దర్శించి గొప్ప విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంచలనాత్మకమైన కార్యాలు మీరు చూస్తున్నారు కదా. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అద్భుతాలు సృష్టిస్తుంది. మీ జీవితంలో కూడా మహత్తరమైన కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, ఎటువంటి రోగాలతో మీరు బాధపడుతున్నా, దేవుడు మిమ్మల్ని దర్శించి విడుదల చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ వెంటనే కలవదు. తర్వాత అయినా ట్రై చేయండి, రేపైనా ట్రై చేయండి. కాల్ కలిసిందంటే దేవుడు మీకు గొప్ప విడుదల ఇస్తున్నాడని అర్థం. ధైర్యం కలిగి దేవుని యొక్క మహిమ కొరకు ఎదురు చూడండి. కాల్ చేయండి, మీరు విడుదల పొందబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేయుచున్న కార్యాలు 1-2 సాక్ష్యాలు మీ ముందు ఉంచబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హైదరాబాద్ రామత్పూర్ రమణ దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, చాలా కాలముగా నా భార్య నాతో గొడవ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి ఇక రావడం లేదు. చాలా వేదనతో బ్రతుకుతూ ఉండేవాడిని. చాలా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా జీవితంలో నిరాశ అలుముకొని పోయి ఉన్నది. అలాంటి సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూశాను. దేవుడు మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అద్భుతం చేస్తాడని నమ్మకం కుదిరింది. వెంటనే మీకు కాల్ చేశాను. మీరు ప్రార్థన చేసి, అయ్యా నీ భార్య తిరిగి వస్తుంది,
నీ దగ్గరకు వస్తుంది అని మీరు చెప్పారు. మీరు చెప్పిన ఆ వారంలో నా భార్య తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలాంటి కార్యములనైనా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు మహత్తర కార్యాలను. మరో సాక్ష్యం, గుంటూరు నుండి కాకమ్మ. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా కుమారుడికి వయసు ఎక్కువైపోతూ ఉంది, కానీ వివాహం జరగడం లేదు. చాలా మ్యాచెస్ వచ్చాయి, కానీ ఆ కుమారుడికి వివాహం జరగడం లేదని నేను ఎంతో కుమిలిపోతూ ఉన్నాను. ఆ సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని వాడుకుంటున్నారు. దేవుని పక్షముగా ఒక ప్రవక్తగా మీ ద్వారా దేవుడు మహత్తరమైన కార్యాలు చేయడం చూశాను. వెంటనే మీకు కాల్ చేశాను. అయ్యా, నా కుమారుని కొరకు ప్రార్థించండి అని కోరాను. మీరు ప్రార్థన చేసి, అమ్మా, నీ కుమారునికి త్వరలోనే వివాహం జరుగుతుంది, దేవుడు అద్భుతంగా చేస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన ఆ నెలలో నా కుమారుడికి మంచి మ్యాచ్ వచ్చింది. వివాహం చాలా ఘనంగా జరిగింది. దేవుని నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి కార్యములనైనా చెయ్యగల సమర్థుడు మన దేవుడు. ఆమేన్. నీ జీవితంలో కూడా చేస్తాడు, మన జీవితంలో చేస్తాడు. చెయ్యలేడు అనటానికి ఒక్క రుజువు కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆయన మనలను సృష్టించిన మహాశక్తిమంతుడు. ఖచ్చితంగా నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి మహత్తరమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. అయితే మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా దిగులుతో ఉండొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కాల్ కలిసిందంటే చాలు, మీ సమస్య నుండి మీరు విడుదల పొందామని మీరు గుర్తిస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యానికి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుత వర్తమానం, జలము దగ్గర ఫలము దొరుకును. జలము దగ్గర ఫలము దొరుకును. ఈ యొక్క అంశం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జలము ఏమిటి, ఫలము ఏమిటి, జలము ఏమిటి, అక్కడ దొరికే ఫలము ఏమిటి, మనకి జలము ఏమై ఉన్నది, మన జీవితంలోనికి జలము ఏ రీతిగా వస్తుంది, జలము యొద్దకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఫలము దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ లోటైతే ఉందో ఆ లోటు అనే ఫలమును దేవుడు ఫలమునిచ్చి ఆ లోటును తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయాల్సింది జలము దగ్గరకు వెళ్ళడం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆది కాండం 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన సందర్భం కనిపిస్తుంది. అబ్రహాము సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇది రిబ్కాను గూర్చిన సందర్భం. రిబ్కా నీళ్ల కోసం వచ్చింది. నీళ్ల కోసం వచ్చి అక్కడ నీళ్లు చేదుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా అబ్రహాము సేవకుడైన ఎలియాజరు మాట్లాడుతూ ఉన్న సందర్భం అది. అమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె, అయ్యా, నేను నీళ్ళు ఇస్తాను, త్రాగండి, నీ ఒంటెలకు కూడా పోస్తాను, ఆ ఒంటెలను త్రాగనివ్వనివ్వండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఒంటెలకు సమృద్ధిగా నీళ్లు పోస్తున్నాను, కాబట్టి ఆ ఒంటెలకు కూడా సమృద్ధిగా దాహం తీరుతుంది, నేను నీళ్లు పోస్తానయ్యా అని వాటిని త్రాగనివ్వండి అని చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ నీళ్ల దగ్గరికి
రిబ్కా వచ్చింది. ఈ నీళ్లు చేదుకొనే సందర్భంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. ఎప్పటి నుంచో వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంది రిబ్కా. కానీ తనకి ఎప్పుడు వివాహం అవుతుందో తెలియదు, ఎప్పుడు వివాహం జరుగుతుందో తను ఆలోచించలేదు. కానీ ప్రతిరోజు నీళ్లు చేదుకోవటానికి వెళ్ళినట్లుగా ఆ రోజు కూడా నీళ్ల యొద్దకు వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. ఆ జలము యొద్దకు వెళ్ళిన రిబ్కాకు ఒక గొప్ప అద్భుతము జరిగింది. అదేమిటో తెలుసా? వివాహము సిద్ధమైంది. ఆమేన్, హల్లెలూయా. తను జలము కోసం వెళ్ళింది, కానీ తన కోసం దేవుడు అక్కడ వివాహాన్ని సిద్ధము చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జలము అనగా దేవుని యొక్క శక్తి, యేసు క్రీస్తు ప్రభువారు, జీవజలమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెదికేది వివాహం కాదు, మనం వెదికేది జలము. జలమును వెదికితే అక్కడ ఫలము దొరుకుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జలము అనగా క్రీస్తు, జలము అనగా పరిశుద్ధాత్ముడు, జలము అనగా వాక్యం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జలము అనేది ప్రార్థనను వెతికితే, నీవు జలము అనేది విశ్వాసాన్ని వెతికితే, నీవు జలము అనేది భక్తిని వెతికితే అక్కడ దొరుకుతుంది. నీకు ఏమి కావాలో, వివాహం కావాలా దొరుకుతుంది, ఉద్యోగం కావాలా అక్కడ దొరుకుతుంది, నీకు ఫలము కావాలి కదా, నీ పంట పొలము బహుగా ఫలించాలి అనుకుంటున్నావు కదా, నీ వ్యాపారం బాగా సాగాలి అనుకుంటున్నావు కదా, దాని వెంబడి వెళ్ళిపోతూ ఉంటే నీకు దొరకదు. దానికోసం వెళుతూ, దానికోసమే మొరపెడుతూ, రోజంతా దానికోసమే ప్రభువా, పెళ్ళి కావాలో దేవా అని పెళ్ళి కోసం ఏడుస్తూ, ఉద్యోగం అంటూ ఉద్యోగం కోసం ఏడుస్తూ, ఉద్యోగమే నీ జీవితం అగునట్లుగా, ఉద్యోగం కోసం నీవు బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటే అది నీకు దొరకదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అన్నీ ఇస్తాను. నేను నీకేం కావాలంటే అన్నీ ఇస్తాను. జలము దగ్గర ఫలము దొరుకును అంటే, నీవు ప్రభు దగ్గరకు వస్తే, ప్రభువుని వెతికితే, అంటే ఎలా వెతకాలి? అవసరం తీరే వరకు ప్రార్థన, అవసరం తీరిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవసరం తీరే వరకు అంటే పెళ్ళయ్యే వరకు ప్రార్థన, పెళ్ళి కోసమే. ఉద్యోగం వచ్చే వరకు ప్రార్థన, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉండదు ఇంకా ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలకు జవాబు త్వరగా రాదమ్మా. ఇలాంటి ప్రార్థనలకు జవాబును తొందరగా పొందలేము. దేవుడు చెప్తున్నాడు, జలమును వెదుకుడి. హల్లెలూయా. జలము యొద్దకు నీవు వస్తే, జలము దగ్గర ప్రభు నీకు ఫలము దాచి ఉంచాడు. రిబ్కా జలము కొరకు వచ్చింది, అక్కడ తనకు భర్త అనేది ఫలము, వివాహము అనేది ఫలము అక్కడ దొరికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని, మరొక వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూస్తే, యాకోబుకు రాహేలు దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా వివాహమే. ఇది ఎలాగో చూడండి, ఇది చాలా విచిత్రం. అక్కడ రెబ్కాకైతే వెంటనే దొరికింది, ఇక్కడ యాకోబుకి కొన్ని సంవత్సరాలు పట్టేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను.
యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం చెప్తున్నాను. యాకోబు తను ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎంత భయంకరం అంటే, అన్న చంపేస్తాడనే భయముతో, ఏసావు చంపేస్తాడనే భయముతో మామ ఇంటికి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఆ హారాను సమీపానికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ల బావి యొద్ద అక్కడ ఆగాడు. అక్కడ ఆగినప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ బావి మీద పెద్ద రాతిని వేసి మూత పెట్టి ఉంచుతారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ వచ్చిన తర్వాత మాత్రమే ఆ రాతిని పొర్లించి తర్వాత నీళ్లు పెట్టుకుంటారు. తన మామ అయిన లాబాను గొర్రెలను చూడగానే, రాహేల్ని చూడగానే చాలా ఆనందమై, నా బంధువురాలు, నా మామ గొర్రెలకి నేను నీళ్లు పెట్టాలని అర్జెంటుగా వెంటనే, ఒక్కడే వీరుడు, చాలా బలవంతుడు యాకోబు. దేవుడు బలమిచ్చాడు ఆయనకి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన బలముతో 10 మంది పొర్లించవలసిన రాతి మూతను ఒక్కడే పక్కకి గెంటేశాడు. నీళ్లు చేది గొర్రెలన్నిటికీ నీళ్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను మీ నాన్నకి నేను అల్లుడిని అవుతాను. మా అమ్మ మీ నాన్న సొంత ఒకే గర్భము నుండి పుట్టినవారు అని చెప్పగానే అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ రాహేలును పొందటానికి, రాహేల్ని వివాహం చేసుకోవటానికి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే తన మామ, నీకేమి జీతం కావాలో అడుగు అని చెప్తే, నాకు మీ అమ్మాయిని పెళ్లి చేయండి, నేను మీకు కొలువు చేస్తాను, 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అంటే సరే అన్నాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత పెద్ద కుమార్తెను రహస్యంగా పెళ్లి చేసేసాడు. అది మనందరికీ తెలుసు. తర్వాత ఏంటి ఇలా చేసావంటే, మా దేశంలో మరి ఇది సాంప్రదాయం, పెద్ద కుమార్తెకి చేయకుండా రెండో కుమార్తెకు మేము వివాహం చేయము, కాబట్టి ఈ కుమార్తెను కూడా వివాహం చేస్తాను, ఇంకొక 7 సంవత్సరాలు చేయి అంటాడు. అక్కడికి 14 సంవత్సరాలు పట్టింది తన ఫలము పొందటానికి. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయం గమనించండి, రిబ్కాకు వివాహం జరగటానికి బావి దగ్గర, అంటే నీళ్ల దగ్గర, జలము దగ్గర ప్రాసెస్ వెంటనే జరిగింది. ఒక్క రాత్రిలోనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెల్లవారి తీసుకుని వెళ్ళిపోయారు ఇస్సాకు దగ్గరికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు దగ్గరకు వచ్చేసరికి 14 ఏళ్ళు పట్టింది. ఒక్క రాత్రిలోనే దేవుడు జవాబిస్తాడు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏమిటి విచిత్రం? ఫలము దొరుకుతుంది. ఇద్దరు నీళ్ల బావి దగ్గరికే వచ్చారు. ఆ జలము దగ్గర ఇద్దరికీ వివాహాలు జరిగాయి. కానీ జలముతో జరిగిన వివాహాలు టైం డిఫరెన్స్ చెప్తున్నాను మీకు, గమనించండి. ఒక్కొక్కరికి వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, ఒక్కొక్కరికి కొన్ని ఏండ్లు పట్టిస్తాడు. ఎందుకు అంటే ఆశీర్వాదాన్ని పెంచేయటానికి. ఆల్రెడీ ఇస్సాకును బహుగా ఆశీర్వదించేశాడు. రిబ్కాను వెంటనే పెళ్లి చేసేశాడు. దేవునికి స్తోత్రం. యాకోబు వట్టి చేతులతో వచ్చాడు.
ఇతనిని ఆశీర్వదించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కొంచెం టైం పడుతుంది. అంతేకాదు వెంటనే దీవించవచ్చు, కానీ ఆయనకు కొన్ని అనుభవాలు నేర్పించాలి. అనుభవాలు నేర్పించాలి అంటే ప్రణాళికలో ఉండాలి. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి కొంచెం టైం కావాలి. అందుకని నీ జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతా ఉంటే దిగులు పడకు, జలము యొద్దకు వెళ్లకుండా ఆగిపోకు. దేవునికి స్తోత్రం. ఆయన జీవ జలపు ఊట, ఆయన అద్భుతాలు సృష్టించే మహనీయుడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆలస్యం అవుతుందని కంగారు పడిపోవద్దు, ఆలస్యం అయిపోతుందని నిరాశ పడిపోవద్దు, ఆలస్యం అయిపోతుందని దేవుడు చేయడం లేదు అని ఆయనను నిందించొద్దు. ప్రణాళికలో జరుగుతుంది, కానీ అత్యుత్తమ స్థానాన్ని దేవునికి ఇస్తాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చే ఆ బహుమానం, దేవుడిచ్చే ఫలం చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, శాశ్వతంగా నిలుస్తుంది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాశ్వతమైన ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలంటే ఆయన జలము అనేది ప్రభు దగ్గరికి వెళ్ళాలి, జలము అనేది ప్రార్థన యొద్దకు వెళ్ళాలి, జలము అనేది పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాలి, జలము అనేది దేవుని యొక్క వాక్యం యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు కానివ్వండి, ఒక నెల కానివ్వండి, ఒక సంవత్సరం కానివ్వండి, 10 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాలు కానివ్వండి, ప్రభు యొక్క కృపకు దూరం అయిపోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రభు కృపకు దూరం అయిపోవద్దు. నువ్వు దూరం అయిపోయి ఏమీ చేయలేవు, సరికదా, లాస్ అయిపోతావు. దేవునికి దూరమై ఏమీ చేయలేవు, సరికదా, నీ జీవితం జీరో అవుతుంది. అందుకే ఆయన కృప మీదే ఆధారపడిపోదాం, ఆయన పాదాలే పట్టుకుందాం. ఆయనే మన శరణం, ఆయనే మన జీవం, ఆయనే మన జీవజలం. నీకు గర్భఫలం ఆలస్యం అవుతుందా? ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేవుడు చేస్తాడు. జీవజలమును వదలొద్దు. ప్రైజ్ ద లార్డ్. జీవజలము దగ్గర నీకు ఫలము దొరుకుతుంది, నీకు గర్భ ఫలము దొరుకుతుంది, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు, నీకు ఆరోగ్యం ఇస్తుంది జీవజలం, నీకు గొప్ప అభివృద్ధినిస్తుంది జీవజలం, నీకు గొప్ప ఐశ్వర్యం ఇస్తుంది జీవజలం, నీకు గొప్ప ఆనందం దొరుకుతుంది జీవజలము దగ్గర, నీకు గొప్ప ఫలము దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక్కొక్కసారి వెంటనే దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుంది. ఏది ఏమైనా ఫలము అక్కడే దొరుకుతుంది, ఈ భూమి మీద ఇంకెక్కడ దొరకదు. ఆమేన్. నీకు కావలసిన ఫలం ఏమై ఉందో, నీకు జరగాల్సిన కార్యం ఏమైందో అది దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్. రలియా నోంక్రి థేరియ నిమి రూషా హర జధరియ నందరవే షురాబ బరియ నంద్రూతి క్లోష బీక మనమందురవ లిటి రేషో ధర్యన రసందరి ఖమారన్ దలిదరియన కురందరవే. హల్లెలూయా. గ్రోజన్ దీఖ నాజా ధూరవే. సహోదరి లక్ష్మి దేవునితో మాట్లాడుతున్నాడు. లక్ష్మి, నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, నీ అప్పులన్నీ తీరిపోవాలని ఎదురు చూస్తున్నావు. దేవుడు నీ కన్నీళ్లు తుడిచేస్తున్నాడు. ఈ సమయంలో ప్రభుని దర్శిస్తున్నాడు. దిగులు పడకో, నీ అప్పులు తీరిపోతున్నాయి. రోషా దీలా కరాందర శుభరే ధర్యనందరవే. సహోదరుడు జాన్ ప్రసాద్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఆర్థికపరమైన ఇబ్బందులు నలిగిపోతున్నావు కదా, దిగులు పడకో, మహా అభివృద్ధిని దేవునికి ఇస్తున్నాడు, అత్యున్నత స్థానంలో దేవుడిని పెట్టబోతున్నాడు. జాన్ ప్రసాద్, నీవు ఇక మీదట బహుగా ఐశ్వర్యం అనుభవిస్తావు, ధైర్యం కలిగి ఉండు. రీమాల త్రోతెరి భెరియనంద్రు దేశికరవే హౌరాల రాత్రియాన హజాందరవే ట్రిక్యానందరవే. హల్లెలూయా. రీ బాబా బాబా లూక్ర శరీ నిమోరావే. సహోదరుడా లూక్ దేవునితో మాట్లాడుతున్నాడు. లూక్, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. మంచి ఉద్యోగం నీ కొరకు ఏర్పరచబడి ఉంది. ఏమి దిగులు పడకో, ఓ మహత్తరమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. రైజీ బీకరాన్నంద్రశాలాధూరి మేకారవే
లీజా దూరాన మాసధరవే. హల్లెలూయా. సహోదరి పవిత్ర దేవునితో మాట్లాడుతున్నాడు. గర్భంలోని కాయలున్నాయి, నేమే రీకర గడ్డలున్నాయి. ఆ గడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే దర్శించి తాకి బాగు చేస్తున్నాడు. ధైర్యం కలిగి దేవుని యొక్క అభిషేకం పైకి విడుదలవుతుంది. టౌలిరి భీకర అజద్ర తిని మేల్యూటి రికర. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి గొప్ప విడుదల దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎటువంటి సమస్యలో ఉన్నా సరే ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాల్ కలవకపోతే తర్వాత అయినా చేయండి, రేపైనా చేయండి, నో ప్రాబ్లం. కాల్ కలిసిందంటే దేవుడు గొప్ప విడుదల మీకు ఇస్తున్నాడని అర్థం. తప్పకుండా కాల్ చేయండి, గొప్ప కార్యాలు చూస్తారు. ఆమేన్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిర నిర్మాణం కొరకు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో తప్పకుండా మీ యొక్క సహకారాన్ని అందించండి. దేవుడు తన యొక్క మహిమతో మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ చేతులు మందిరము కోసం చాపితే దేవుని చేతులు మిమ్మును ఆశీర్వదించటానికి దేవుడు చాపబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీ ప్రాంతంలో సేవకుడు అవసరమైతే, సేవకులు లేకపోతే తప్పకుండా కాల్ చేయండి. సేవకులను పంపిస్తాము. మీ ప్రాంతంలో గొప్ప పరిచర్యను దేవుడు చేయబోతున్నాడని గుర్తించండి. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.